ప్రశ్నారావునికి బెయిల్. అందరితో ఆయన అభిమానులు సంతృప్తి చెందకూడదు. బెయిల్ రావడం, బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక ప్రాంతం నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ పిఠాపురం, తర్వాత సర్పవరం, మచిలీపట్నం, ఇప్పుడు పాయాకరావుపేట అండి, పాయాకరావుపేట. మచిలీపట్నంలో నమోదైనటువంటి కేసు మీద స్థానిక కోర్టు రావణ్కి బెయిల్ కూడా మంజూరు చేసింది. బెయిల్ మంజూరు ఎప్పుడు రాత్రి బెయిల్ కూడా ఇచ్చింది. అయితే అలా బయట వచ్చాడో లేదో అనకాపల్లి జిల్లా పాయాకరావుపేటలోనే పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీని మీద రావణ్ తరపున ఎవరైతే వాదనలు వినిపిస్తున్నాడో జాడా శ్రవణ్ కుమార్ గారు చాలా చాలా అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఆయన ఇంకా ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు, ఒకే కేసు, ఒకే మాట, నెంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం, అరెస్ట్ చేసి బయట వచ్చిన వెంటనే తీసుకెళ్ళిపోవడం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? అతను ఏ విధంగానే సరే జైల్లో పెట్టాలనే ఉద్దేశమా, లేకపోతే ఇలా స్టేషన్ల చుట్టూ తిప్పి అతన్ని మానసికంగా గురి చేయాలన్నా వీళ్ళ యొక్క ఇంకేమంటారు? ఇంకా అంటే తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు, దాన్ని ఎవడు కూడా ప్రశ్నించడం లేదు. కానీ ఇదే మాటలు గతంలో పవన్ కళ్యాణ్ గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ వైసీపీ నాయకుల మీద మాట్లాడాడు కదా. మరి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడినాడు? మరి ఆనాడు వైసీపీ నాయకులు ఎవరు కూడా కేసులు పెట్టలేదు కదా పవన్ కళ్యాణ్ మీద. మరి ఆనాడు వైసీపీ నాయకులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టి స్టేషన్ చుట్టూ తిప్పలేదు కదా. పవన్ కళ్యాణే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. సరే పోనీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రావణ్ అనే వ్యక్తి పలానా డీసీఎం గారిని తిట్టాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అంటే సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకర పదజాలం వాడకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. చాలా గొప్ప విషయం. మరి కిరాకార్పి, ఒక సీమరాజా, ఒక కిరణ్, జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ, తర్వాత తాడిపత్రి జెసి ప్రభాకర్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు టీడీపీ జనసేన వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఒకసారి ఓపెన్ చేస్తే ఎన్ని బూతులు ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా వైఎస్ భారతి గారి మీద, వైసీపీ నాయకుల మీద. నిన్నగాక మొన్న కూడా మళ్ళీ పంతం నానాజీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పేసి మాట్లాడారు. మరి దీన్ని మళ్ళీ సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటూ ఉంటాడు. సైకో అదే రావణ్ అనే వ్యక్తిని ఇలా ప్రతి పోలీస్ స్టేషన్ తిప్పడం వల్ల అతనిలో ఇంకా కసి పెరుగుతుంది. మీరు మహా అయితే జైలు వేస్తారు, 1 నెల 2 నెలలు 3 నెలలు వేయగలరు అనుకుంటే, పాసిబిలిటీ అయితే. దాని మించి ఏం కాదు కదా. మళ్ళీ బెయిల్ మీద బయట వస్తారు కదా. మళ్ళీ దాని మించి ఎక్కువ కసితో పనిచేస్తారు కదా. అప్పుడు మీకే కదా నష్టం. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీలని, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించడం వల్ల ఇది ప్రజల్లోకి చాలా డెప్త్గా వెళ్తుంది. అప్పుడు మీకే పెద్ద ఇష్యూ. తర్వాత ఏదైతే మాటిమాటికి రావణ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు పోలీసు, దీని మీద జాడా శ్రవణ్ కుమార్ గారు చాలా అసహనం వ్యక్తం చేశారు. ఒకసారి ఆయన మాటలను మీరు అందరూ కూడా వినండి. నేను వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అక్యూజ్ని వేరే చోటకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు, విచ్ ఇస్ అన్డెమోక్రటిక్. ప్రతి సందర్భంలో ఒకే ఇన్సిడెంట్ మీద రిపీటెడ్గా కేసులు పడుతున్నారు. సో స్టేట్కి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ని గౌరవించకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము చాలా అద్భుతంగా స్టేషన్ తిప్పుతున్నామని చేశాడో లేదో తెలియదు, తప్పు చేశాడో లేదో తెలియదు. ఆ బెయిల్ రావటం బయట పోలీసులు ఉంటాం, బెయిల్ రావటం బయట పోలీసులు ఉంటాం. బయట పోలీసులు ఉండి ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు పోటీలో ఉంటారో, ఎక్కడైతే జనసేనకు పట్టు ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి రిమాండ్ పెట్టడం పోలీస్ స్టేషన్లో. అక్కడ 500-600 మంది కార్యకర్తలు వేటాడటం కొట్టడం, ఇది మీకు హీరోయిజంగా కనపడుతుంది, మీడియాకి కనపడుతుంది. ఈ హీరోయిజాన్ని సోషల్ మీడియాలో అన్ని చోట్ల ప్రొజెక్ట్ చేసుకుని చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మరి 1924 ప్రాథమికతలు ఏమైపోయినాయి? 1924 ఎలివేషన్స్ ఏమైపోయినాయి? గత ప్రభుత్వంలో ఎలివేషన్స్ ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ చెప్పిన నీతులు ఏమైపోయినాయి? పవన్ కళ్యాణ్ చెప్పిన శుద్ధ పుస్తక కబుర్లు ఏమైపోయినాయి?
ఈ దేశంలో 100 మంది చెప్పిన కసపు కూడా ప్రాథమిక హక్కు ఉంటుందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కసపు కూడా 10 సంవత్సరాలు తర్వాత మరణ శిక్ష పడింది. అలాంటి కసబు లాంటి వ్యక్తికే ఉన్నప్పుడు ఒక యూట్యూబ్లో ఒక మాట మాట్లాడితే అది నీకు నచ్చకుండా పోవచ్చు. గత ప్రభుత్వం మీద 1924లో మేము కొన్ని 100 సార్లు తిట్టినాం. అప్పుడు మీరు మంచోడినా? ఇప్పుడు చెడ్డోడినా? ఇప్పుడు మీకు నచ్చలేదా? పవన్ కళ్యాణ్ గారు, మీరు హోమ్ మినిస్టర్ కాకుండానే ఇంత లా అండ్ ఆర్డర్ని క్రియేట్ చేస్తూ మీ కార్యకర్తలు నిర్వహించాల్సిన బాధ్యత లేదా? బొజ్జ ఐశ్వర్య అనేటువంటి ఒక మాట మాట్లాడితే ఆమె మీద ఇప్పుడు 15 సెక్షన్ల మీద కేసులు కట్టి ఆమెను అరెస్ట్ చేయడానికి తిరుగుతున్నారు. ఆమె ఇంటి ముందు 400-500 మంది జనసేన కార్యకర్తలు రౌండ్ ది క్లాక్ డౌన్. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నా కాదండి, నా ఇంట్లో పనిచేసే అటెండరు పవర్లో ఉంటే అటెండర్ కూడా వేల మందిని దించగలడు. పవర్లో ఉన్నవాడు వెనకబడి రాళ్ళు తీసుకొని రప్పలు తీసుకొని పెట్టడం పెద్ద గొప్పతనమా మగతనమా? అది దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్షాలుగా నిలబడి ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాలి. అది గొప్పతనం. పవన్ కళ్యాణ్ డీసీఎం ఎవడైనా వస్తాడు కొట్టడానికి, ఎవడైనా వస్తాడు స్టేషన్ మీద దాడి చేయడానికి. అది పెద్ద గొప్పతనం అనుకుని, హీరోయిజం అనుకుని కాళ్ళు రెగరేస్తే ప్రజాస్వామ్యంలో తొక్కి నారదీస్తారు. ఎప్పుడు? 2029లో అడిదిస్తారు. ఇలా తొక్కి నారదీస్తే తొక్కితే పాతాళంలో 1000 అడుగులు పోతుంది కిందకి. 1000 అడుగులు 151 నుంచి 11కి వచ్చింది. ఎగిరెగిరి పడకూడదు ప్రజాస్వామ్యంలో. ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు.